యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. సీతారత్నం గారు వ్యాపార పరంగా నాకు నా పార్ట్నర్కి అడ్డొస్తుండటంతో ఆ కారణంగా ఆవిడని ఎలా తప్పించాలన్న ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే ఆవిడ బ్రతుకు మీద నేను వేసిన మచ్చ. తను మీటింగ్కి వెళ్ళిన ప్రతిసారి అక్కడికి సంబంధం లేకుండా నేను అటెండ్ అయ్యాను. అలాగే తన పేరు నా పేరు మీద రూమ్స్ బుక్ అయ్యేలాగా ఏర్పాట్లు చేసేవాడిని. తనని పూర్తిగా అడ్డు తొలగించాలి అనుకున్న రోజున తన గదిలోకి బ్యాక్యార్డ్లో నుంచి వెళ్ళాను. తన భర్త కంటికి తనతో ఉన్నట్టుగా నమ్మించాను. దాంతో ఆవిడ జీవితం నాశనం అయిపోయింది. అలా నేను నా పార్ట్నర్తో కలిసి నాటకం ఆడి సీతారత్నం మీద పగ సాధించాం. ఆ తర్వాత బిజినెస్ పరంగా నేనెంతో ఎత్తుకెదిగాను. ఇప్పుడు తిరిగి చూసుకుంటే చేసిన తప్పుని సరిచేసుకోవాలనిపించింది. అందుకే ఇప్పుడు ఆ నిజాన్ని బయట పెడుతున్నాను. నేను చేసిన తప్పుకు పశ్చాత్తాపడుతున్నాను. ఓకే సార్. ఈ ఫేస్లో పశ్చాత్తాపం కనిపించిందా? కనిపిస్తేనే కదా వీడియో చూసిన వాళ్ళు నమ్ముతారు. ఇదే కదా మీకు కావాల్సిన ఎవిడెన్స్. సేఫ్టీ. ఇంకేంటి పార్ట్నర్, ఇప్పుడు బిజినెస్ డీల్ మాట్లాడుతున్నావా? ఏంటిదంతా? మీకు క్లారిటీ కోసం పార్ట్నర్, ఇప్పుడు మీరు నాకున్న చిన్న కోరికను తీర్చాలి. అదేంటో నీకు ఫోన్లో చెప్పాను. రాయల్ ఈవెంట్ పార్టీ. ఆ పార్టీకి నేను ఎలాగైనా అటెండ్ అవ్వాలి. దానికి సంబంధించిన పాస్ నాకు మీరే తెచ్చివ్వాలి. అప్పుడు ఈ ఎవిడెన్స్ మీ సొంతం చేస్తాను. ఈ లాకర్తో సహా మీ చేతుల్లో పెడతాను. ఏంటి, ఓ పాస్ కోసం వేల కోట్ల ఆస్తిని వదులుకొని వీటిని ఇస్తానంటుంటే నమ్మశక్యంగా లేదు కదా? ఎలా నమ్మాలి నిన్ను? అదే కదా చెబుతున్నాను. ఈ విఠలరావు ఏదైనా బిజినెస్గానే డీల్ చేస్తాడు. నీతో మామూలుగా డీల్ చేస్తే నీ కంపెనీలో వాటా. కానీ నేను అక్కడికి వెళ్తే పైకి పార్టీ, లోపల క్యాసినో. ఇండియాలో ఉండే ఎంటైర్ టాప్ బిజినెస్ మెన్, పొలిటీషియన్స్, ఓ రేంజ్ సెటప్ పీపుల్. అక్కడ నేనేం చేయగలనో అది చెయ్యాలి. అందుకే ఆ పాస్ కోసం చూస్తుండగా ఇప్పుడు ఒక అవకాశం ఉందని ఆ ప్రోగ్రాం గురించి తెలిసింది. ఇక్కడి నుంచి పాస్ గెలవాలి అంటే అంత ఈజీ కాదు. బెస్ట్ కపుల్గా గెలవాలి. ఆ బెస్ట్ కపుల్ మేమైతే కాదు, మీరైతే ఖచ్చితంగా గెలవగలరని నా నమ్మకం. మీరిద్దరూ ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి బెస్ట్ కపుల్గా విన్ అయ్యి ఆ పాస్ నాకు ఇస్తే ఈ ఎవిడెన్స్ అన్నీ మీ సొంతం. అంతేకాదు, నా లైఫ్ టైంలో నేను స్పెండ్ చేయాలని కలల కన్నా సెలబ్రిటీ క్వీన్స్ అంతా అక్కడికి వస్తున్నారు. అందుకే నాకు ఆ పార్టీ అంత స్పెషల్. ఒకవేళ నువ్వు మాట తప్పితే? నేను బ్యాడ్ బిజినెస్ చేస్తాను, కానీ బిజినెస్లో ఏమాత్రం బ్యాడ్ చేయను. డౌట్ అక్కర్లేదు. అందుకేగా మీ కళ్ళ ముందే వీడియో కూడా రికార్డ్ చేసి పెట్టాను. డోంట్ వరీ పార్ట్నర్, బీ హ్యాపీ. ఓకే, సో లెట్స్ మూవ్. మీతో కలిసి లంచ్ చేయాలని ఆకలితో ఎదురు చూస్తున్నాను. కమాన్ రండి. వెళ్ళి పాస్ తీసుకొస్తాం. వచ్చి ఎవిడెన్స్ తీసుకుని నిజం బయట పెట్టాక
అప్పుడు పార్టీ చేసుకుందాం. పద చైత్ర. తిన్నావా? ఇందాక నుంచి ఆకలి ఆకలి అంటున్నావు కదా, పదా. కన్నయ్య, వాణ్ణి నమ్మొచ్చా? కళ్ళ ముందు సాక్ష్యం అయితే ఉంది. నిజమో అబద్ధమో తెలియదు గాని వాడు చెప్పింది చేసి పాస్ తీసుకొద్దాం. ఆ తర్వాత వాడు మాట నిలబెట్టుకుని ఎవిడెన్స్ ఇస్తే సరే, లేకపోతే వాడు మాట తప్పినట్టే మనము మాట తప్పి ఏం చేయాలో అది చేసి ఎవిడెన్స్ రాబడదాం. పద. ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్క క్యూట్ కపుల్ తప్పనిసరిగా నేమ్ రిజిస్టర్ చేసుకోవాలి. రాయల్ ఈవెంట్ పార్టీలో ఫ్రీ ఎంట్రీ పాస్ దక్కించుకునే ఆ లవ్లీ కపుల్ ఎవరో మీ పర్ఫార్మెన్స్ డిసైడ్ చేస్తుంది. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. ఓకే సార్, సైన్ చేయండి. స్మైలీ. నేనా? ఎస్, యు ఆర్ మై లక్కీ గర్ల్. పృథ్వీ మహాలక్ష్మి అంటే మహి. గాడ్, వీడొచ్చాడా ఇక్కడికి? ఇప్పుడు ఆనంద్ గారి ముందు వాడితో ఎందుకు ఇలా అనవసరమైన పెంట? స్మైలీ, ఏంటి డల్ అయిపోయావు? ఏమైంది? ఆనంద్ గారు, వద్దులేండి. ఈ పోటీలు, పార్టిసిపేషన్ ఇదంతా అవసరం లేదేమో అనిపిస్తుంది. ఎలాగో ఇలాంటివి మీకు పెద్దగా ఇష్టం ఉండదు కదా. ఏంటి స్మైలీ సడన్ గా? ఏమైంది ఇప్పుడు? ఎందుకు అలా అనిపిస్తోందో ఆనంద్ గారు? వెళ్ళిపోదాం. దేనికి ఇలా నర్వస్ గా ఫీల్ అవుతున్నావు? అంటే ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. ఇంతమందితో పోటీ పట్టం ఎందుకు? ట్రై చేసినా వస్తుందనే నమ్మకం కూడా లేదు కదా. ఒకవేళ ఓడిపోతే నా వల్లే మీరు ఓడిపోయారని నాకు గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. అందుకే ఆనంద్ గారు. స్మైలీ, గెలవటం ఓడిపోవటం ఇక్కడికి వచ్చిన అందరికీ ముఖ్యమేమో కానీ మనకి కాదు. సరదాగా ఒక మంచి అనుభూతిని మనం పొందాలనుకున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చాం. అయినా ఓటమి అక్కడ కాంపిటీషన్లో ఉంటుంది కానీ అక్కడ మనం పొందిన సంతోషకరమైన క్షణాల్లో కాదు. బ్యూటిఫుల్ ఫీల్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం కదా, ఎంజాయ్ చేసే వెళ్దాం. పద. హాయ్ బ్రో. హాయ్. ఏంటి మహి, సడన్గా మ్యారేజ్ చేసుకున్నావు? కనీసం ఒక మాట కూడా చెప్పలేదు. నేను చేసుకుంది పెళ్ళైతే కదా ఆనంద్ గారు చెప్పడానికి. అది వీడి సమాధికి భూమి పూజ. పరిస్థితులు అలా ఎదురొచ్చాయి ఆనంద్ గారు. ఆలస్యం చేస్తే మళ్ళీ ఈయన చేజారిపోతారేమోనని టైం వేస్ట్ చేయకుండా పెళ్లి చేసేసుకున్నాను. ఓసి పిచ్చికునా, అమాయకపు లేడిపిల్లవి నువ్వు. వాడు నీకు తోడు కాదే, నీ పాలిట తోడేలు. నీ బతుకుని పీస్ కూడా మిగలకుండా నమిలి పారేస్తాడు. అందుకేనే నీ మెళ్ళో తాలి కట్టాడు. యాక్చువల్గా తను నన్ను మిస్ అవ్వడం కాదు, నేనే తన్ని మిస్ అవుతానన్న భయంతో అనుకోకుండా ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. తొక్కేం కాదు, పనికి మొన్న వెదవా. బెస్ట్ కపుల్ పోటీలో మీరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారా? యా. నైస్. ఆల్ ద బెస్ట్ అందరికి. మీరు ఆడటానికి వచ్చారో నేను అనుకున్నది చేయడానికి వచ్చాను. చేసి తీరుతాను. ఆల్ ది బెస్ట్ బ్రో. మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్. మహి, నువ్వు కూర్చొని ఉండు, నేను ఇప్పుడే వస్తాను. రా స్మైలీ.
వీడేంటో అర్థమయ్యాక క్యాజువల్గా చూస్తున్నాడు, కొంప ముంచడానికి చూస్తున్నాడు కూడా అర్థం కావడం లేదు. ఆ నవ్వులో కూడా నానా అర్థాలు వెతుక్కోవాల్సి వస్తుంది. ఎందుకైనా మంచిది ఆనంద్ గారికి మాత్రం ఎటువంటి డౌట్ రాకుండా జాగ్రత్త పడాలి. కన్నయ్య, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఆ పాస్ ఈ 31st నైట్ని సరదాగా గడపడానికి మాత్రమే. కానీ మనకి ఆ పాసే జీవితం. గెలిచామనుకో ఆ పాస్, ఖచ్చితంగా మన జీవితానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. తప్పకుండా పాస్ని గెలిచే తీరాలి, ఓకేనా? అక్క, మహి, పృథ్వీ వచ్చాడా? అవునక్క, ఇలా రండి. అక్క, మీరేంటిక్కడ? ప్రోగ్రాంలో ఏమైనా? అవును మహి, రాక తప్పలేదు. సిచ్యువేషనే ఇక్కడికి రప్పించింది. ఏంటక్క? విఠల్ రావు ఇండియాకి వచ్చాడు మహి. విఠల్ రావా? అమ్మ జీవితాన్ని చీకటి చేసిన ఆ రాక్షసుడా? అవును, వాడే. ఇప్పుడు ఆ రోజు ఏం జరిగిందో చెప్పడానికి ఒప్పుకున్నాడు. అవునా? అమ్మ మీద పడ్డ నిందని తొలగిస్తానని, అసలు నిజం చెప్తానని ఒప్పుకున్నాడు. అక్క, ఎంత పెద్ద గుడ్ న్యూస్ చెప్పావు. ఇదే గాని జరిగితే మన జీవితాల్లో కొత్త వెలుగు వచ్చినట్టే అక్క. అది జరగాలంటే ఇక్కడ జరిగే ప్రోగ్రాంలో గెలిచి పొందిన రాయల్ ఈవెంట్ పాస్ని వాడికి తీసుకువెళ్ళి ఇవ్వాలి. వాడికి ఆ పార్టీలో పార్టిసిపేట్ చేయాలనే కోరికంట. వాడికి కావాల్సింది ఇస్తేనే మనకు కావాల్సింది వాడు చేస్తానన్నాడు. అక్క, ఇదంతా నిజమేనా? వాడు మాట మీద నిలబడేవాడే అయితే ఇది నిజమే మహి. మాకు ప్రస్తుతం వేరే దారి లేదు. వాడు చెప్పింది చేయాలి. వాడి కన్నయ్య, ఈ ప్లాన్ వెనకాల కారణాన్ని మనం ఇంకాస్త డెప్త్కి వెళ్ళి చూడాలి. ఏముంది చైత్ర, వీళ్ళంతా ఒకే విషపు జాతి కదా. విషయం తెలిసి ఉంటుంది. విఠల్ వాడి గురించి వాడు చూసుకుంటున్నాడు కాబట్టి నాగవల్లి తన పగని సాధించడానికి చూస్తుంది. మనల్ని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉండొచ్చు. ఇక్కడ ఏది కాదనలేని వాస్తవం. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలనాక, వాడెందుకంత ప్రేమగా నటిస్తూ నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడో అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అర్థమైంది. మీరిక్కడికి వస్తున్నారనే, మిమ్మల్ని గెలవకుండా ఆపడానికే డిసైడ్ అయి ఇక్కడికి వచ్చాడు. వాడు గెలవటానికో మిమ్మల్ని గెలవకుండా చేయటానికో ఏదో నీచ్ కమిన్ కుట్ర వేసే ఉంటాడు. వాడు ఏ ప్లాన్ వేసినా కాలిలో ముల్లులా అడుగు ముందు వెయ్యకుండా ఏదో ఒకటి చెయ్యాలి. అక్క, యూ డోంట్ వరీ, వాణ్ణి నేను ఆపుతాను. మీరు ఈ ప్రోగ్రాంలో గెలవాలి. అమ్మ మీద పడ్డ నింద తొలగిపోవాలి. నిజం ఏదో ఒక క్షణాన తప్పకుండా బయటపడుతుంది మహి. మనం చేయాలనుకుంది నమ్మకంతో చేయటం ఒకటే ముఖ్యం. నువ్వు జాగ్రత్త. క్రూర మృగాల మధ్యలో బ్రతుకుతున్నావు. అవి వాటి ఆకలి కోసం మాత్రమే బ్రతుకుతాయి. వాటికి ఎమోషన్స్ ఉండవు. నేను బలవడానికి వెళ్ళలేదక్కా, వెళ్ళింది వేటాడడానికి. ఉచ్చు బిగించి తల్లి కొడుకులకు పిచ్చెక్కిస్తాను. నా గురించి మీరేం భయపడకండక్కా. కానీ ఒక్క విషయం, నేను మీకు ఎదురుపడ్డా నేను నీకు చెల్లిని కాను అన్నట్టే ఉంటాను.
అది మర్చిపోవద్దు, సరేనా? సరే. మహి, నువ్వు బయలుదేరు. పృథ్వీ ఏమన్నా మాతో నిన్ను చూశాడంటే నీకు ప్రాబ్లం అవుతుంది. అలాగే రాక్ స్టార్, ఉంటాను. బాయ్ అక్క. కన్నయ్య, ఇప్పటి వరకు మనకిక్కడ పోటీ మాత్రమే ఉంటుందనుకున్నాము, కానీ ఈ పోటీలో మనకి పోటీదారులు కుట్రలు కుతంత్రాలు అని మర్చిపోవద్దు. ఇది బెస్ట్ కపుల్ ప్రోగ్రామ్. మనం ఎంత బెస్ట్ కపుల్ అనేది చూపిద్దాం. ఎవడేం చేస్తే ఏంటి చైత్ర, మనమేం చేస్తామనేదే విషయం. టార్గెట్ ఫిక్స్. గెలుపు గేట్లు బద్దలు కొడదాం. హాయ్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. కపుల్స్ పోటీ గురించి ముచ్చటగా 3 మాటల్లో చెప్పేస్తాను. ఇక్కడున్న ఒక జంట బెస్ట్ కపుల్ అవుతుంది. ఆ కపుల్ కి ఈ రాయల్ ఈవెంట్ పాస్ లభిస్తుంది. ఆ లక్కీ అండ్ బెస్ట్ కపుల్ మీలోనే ఒకరు. ఇక్కడ బెస్ట్ కపుల్ అయ్యే వాళ్ళు 3 రౌండ్లలో ఎవరైతే ఎక్కువ పాయింట్లు విన్ అవుతారో వాళ్ళే ద బెస్ట్ కపుల్ గా సెలెక్ట్ అవుతారు. మొదట 3 రౌండ్లు ఆడాలంటే ఇక్కడున్న అందరికీ అవకాశం రాకపోవచ్చు. ఆ 3 రౌండ్లు ఆడాలంటే మొదట మీ కనుపాప తెరపై ఏముందో మీరు చదవాలి. ఆ తర్వాత అలా కరెక్ట్గా చెప్పిన వాళ్ళు మాత్రమే నెక్స్ట్ 3 రౌండ్స్లో అసలు పోటీలో పాల్గొంటారు. లెట్స్ స్టార్ట్ ద గేమ్. ఓకే, మరి ఫస్ట్ కపుల్ ఎవరో పిలుద్దామా? ఆదర్శ్ అండ్ అంకిత. ఓకే, ఆదర్శ్ అండ్ అంకిత, నెక్స్ట్ ఫస్ట్ రౌండ్కి మీరు అర్హత పొందాలి అంటే మొదట ఈ ఐ టెస్ట్ని మీరు దాటాల్సి ఉంటుంది. ఐ టెస్ట్ అంటే అర్థమైంది కదా? జాబా నుండి ఒక చిట్టి తీస్తాం. ఆ చిట్టి మీద ఏం రాసిందో దాన్ని మీ కళ్ళతోనే ఏ సైగలు లేకుండా ఎక్స్ప్రెస్ చేసి వాళ్ళ కంటి తెరపైకి ఆ పార్ట్నర్కి అర్థమయ్యేలా చేయాలి. అదేంటో వాళ్ళు చెప్పాలి. ఓకే అంకిత, మీరు ఒక చిట్టి తీసి దాని మీద ఏముందో చూసి ఆ చిట్టి నాకు ఇచ్చేయండి. ఓ నైస్. లెట్స్ స్టార్ట్ అంకిత గారు. 30 సెకండ్స్ టైం మాత్రమే ఉంటుంది. లెట్స్ స్టార్ట్. తొలిరేయి. టైమ్ ఈజ్ అప్. ఏంటి ఆదర్శ్ గారు, తొలిరేయా మీ పార్ట్నర్ కళ్ళల్లో కనపడింది? అంకిత గారు, మీరే చెప్పండి మీ పార్ట్నర్ కి. తొలి చూపు. తొలి చూపా? తొలి చూపుని కాస్త తొలిరేయిగా మార్చేశారా ఆదర్శ్ గారు? ఓకే, రాంగ్ ఆన్సర్. సో సారీ, మీరు డిస్క్వాలిఫై అయిపోయారు. వెళ్ళి కూర్చోండి. అది కూడా చెప్పలేకపోయావు. ఓకే, ఇక నెక్స్ట్ కపుల్ని పిలుద్దాం. మిస్టర్ పృథ్వీ అండ్ మహాలక్ష్మి.
మీరు ఒక సిటీ తీయండి. అందాల రాక్షసి, కానీ నేను మాత్రం నీ పాలిట బ్రహ్మ రాక్షసినిరా.